హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 25 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాము. 1 టేబుల్ స్పూన్ బెల్లం, ఇంగువ, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పసుపు, 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, 4 పండుమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం, నూనె, కరివేపాకు, టేస్ట్కి ఉప్పు, మినపప్పు, పల్లీలు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అల్లం, పండుమిరపకాయలు, నూనె, ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి బాండ్లీలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిట్పట్టమన్నాక అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయినాక చింతపండు పులుసుని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని చింతపండు పులుసు దగ్గర పడే వరకు అలాగే వదిలేద్దాం. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా రావాలి చింతపండు పులుసు. అన్నం మేము వేరే ప్రసాదం కూడా చేయడం వల్ల వైట్ రైస్ చేసుకున్నాం. మీరు పులిహోర కోసం మాత్రమే అయితే కుక్కర్లోనే 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి చేసుకుంటే ఆల్రెడీ కలర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మేము వైట్ రైస్ చేసుకున్నాం. వైట్ రైస్కి మనం ఆల్రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు, అలాగే దానిలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ తాలింపు కోసం ఒక బాండి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటన్నాక మినపప్పు, పల్లీలు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా క్లీన్గా ఫ్రై అయినాక దానిలోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంగు వేసుకోవాలి. పులిహోరకి ఇంగువ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ తిరువాతను కూడా అన్నంలోకి వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు పులిహోర రెడీ అయింది. మీకు రెసిపీ ఇష్టమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.